రండి శాసనసభ మాట్లాడండి, మీ 40 ఏళ్ల రాజకీయ అనుభవాన్ని మాకు సూచనలు ఇవ్వండి. ఎక్కడైనా మేము తప్పు చేస్తే సరిదిద్దుకోవడానికి మాకు సూచన చెయ్యండి. మీరు అధికారం ఉంటేనే వస్తాను, లేకపోతే నేను పోయి ఫామ్ హౌస్ లో పడుకుంటానంటే ప్రజలే ఆలోచించి విచక్షణతోని ప్రజలే నిర్ణయం తీసుకుంటారు. ఇవాళ మేము 10 ఏళ్లు ప్రతిపక్షంలో ఉన్నాం, ఎమ్మెల్యేగా ఉన్నా, ఎమ్మెల్సీగా ఉన్నా. 20 ఏళ్ల నుంచి నేను జడ్పీటీసీగా పనిచేసిన, ఎమ్మెల్సీగా పనిచేసిన, 2 సార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన, ఓసారి ఎంపీగా పనిచేసిన. ఈ 20 ఏళ్లలో ఎన్నడూ నేను అధికారంలో లేను, కానీ ఏ ఒక్క రోజు కూడా సెలవు తీసుకోలేదు. ప్రతిపక్షంలో ప్రజల తరపున ప్రశ్నించే గొంతుకలై ఉండాలి. ప్రతిపక్షాలు ప్రజా సమస్యల్ని లేవనెత్తే విధంగా మాట్లాడాలి. 20 ఏళ్లు ప్రతిపక్షంలో నిలబడి జడ్పీటీసీగా, ఎమ్మెల్సీగా, ఎమ్మెల్యేగా, ఎంపీగా, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా పని చేసిన కాబట్టి ప్రజలు నిండు మనసుతోని ఆశీర్వదించి 92 లక్షల మంది ఓట్లేసి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఈ రోజు బాధ్యత ఇచ్చిండ్రు. ఏ రోజు కూడా నేను ముఖ్యమంత్రిగా అహంభావం వ్యక్తం చేయలే. నా దగ్గరికి చిన్నోడు వచ్చినా, పెద్దోడు వచ్చినా, పేదోడు వచ్చినా, ఎవ్వరు వచ్చినా అందరినీ కలిసిన వాళ్ళ బాధ విన్నా దానికి ఏదైనా చేయగలిగిన సాయం ఉంటే చెయ్యాలన్న ఆలోచనతోనే ముందుకు వెళ్తున్న సోదరులారా,